బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం, ఒక వ్యక్తికి అప్పు ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆ అప్పును తిరిగి ఇవ్వకుండా ఎక్కువ వాయిదా వేయడం ఇస్లాంలో ధర్మసమ్మతమా? ఒకవేళ ధనవంతుడైన వారు ఆ యొక్క అప్పును తిరిగి తీర్చకుండా పోతే అది పాపమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు మనం హదీస్ మరియు ఖురాన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో ఇలా సెలవించాడు, ముస్లింలారా, అమానతును యోగ్యులైన వారికి అప్పగించండి అని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. దీనికి ఆధారం దివ్య ఖురాన్ సూర అన్నిసా 4వ సూర 58వ ఆయతు. అలాగే వేరొక ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మీలో ఎవరైనా ఒకరిని నమ్మి అతనికి ఒక వ్యవహారాన్ని చేసినట్టయితే ఆ వ్యక్తి తన వద్ద ఉన్న అమానతును తిరిగి ఇవ్వాలి. దీనికి ఆధారం దివ్య ఖురాన్ సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 283. అమానతు అనంటే హక్కు. ఇవి దేవుని హక్కులైనా కావచ్చు, దాసుని హక్కులైనా కావచ్చు. మొత్తానికి దీని భావం ఏమిటనంటే, మీరు హక్కులన్నిటినీ దేవుని హక్కులైనా దాసుని హక్కులైనా నెరవేర్చండి అని ఇక్కడ ఆదేశించడం జరుగుతుంది. ఎవరి హక్కును కాజేయకండి, అంటే ఎదుటి వారి యొక్క హక్కును ఎప్పుడు కూడా కాజేయకూడదు. ఈ రోజుల్లో అదే చేస్తున్నాము. అలా చేయడం సరైన విషయం కాదు. ఒకరి హక్కును కాజేయడం నీతి నిజాయితీకి విరుద్ధమవుతుంది. అలాగే ఎవరైనా తమ దగ్గర ఏమీ తాకట్టు పెట్టుకోకుండా, ఎవరిని సాక్షులుగా ఉంచకుండా ఎదుట వ్యక్తి మీద నమ్మకం కొద్దీ అతనికి బాకీ వ్యవహారాన్ని చేస్తే ఆ వ్యక్తి ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అతని అమానతును చెల్లించాలి. రెండో ఆయతు భావం ఏమిటంటే, హక్కుదారునికి తన హక్కును చెల్లించకుండా అనవసరంగా వాయిదా వేస్తూ పోవటం, అంటే రేపిస్తాను, ఎల్లుండిస్తాను, తర్వాత ఇస్తాను, అలా ఇలా చేయడం, ఇటువంటి వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోవడం నీతికి నిజాయితీకి విరుద్ధం అవుతుంది. కనుక అలా చేయడం కూడా నిషేధం అనే విషయాన్ని హజరతు ఇమాం నవవి రహ్మతుల్లాహి అలైహిం ఈ ఆయతు ఆధారంగా ప్రతిపాదించారు. ఇక మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారో కూడా తెలుసుకుందాం. హజరతు అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, స్తోమత కలిగిన వాడు అప్పును తీర్చడంలో ఆలస్యం చేయడం అన్యాయం. మీలో ఎవరైనా స్తోమత కలిగి వ్యక్తికి అప్పచెబితే అతను ఆ వ్యక్తి వెంట పడి తన రుణాన్ని వసూలు చేసుకోవాలి. దీనికి ఆధారం సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం. ఈ హదీస్ వల్ల అర్థమవుతున్న రెండు విషయాలు, ఆలస్యం చేయడం అంటే అప్పు తీర్చే స్తోమత ఉండి కూడా రుణదాతకు అతను బాకీ చెల్లించకుండా అనవసరంగా వాయిదాల మీద వాయిదాలు వేసుకుపోవడం, ఇలా చేయడం మహాపాపం అవుతుంది. ఇక 2, గొడవను సద్దుమరచడం కోసం లేక మరేదైనా కారణం చేతనైనా రుణదాత వేరే ధనవంతులకైనా అప్పగించి అతని నుండి తన బాకీని వసూలు చేసుకోమని చెబితే రుణదాత ఆ ప్రతిపాదనను ఒప్పుకోవాలి. మొత్తానికి ఈ హదీసు వ్యవహారాన్ని ఉత్తమంగా ఉండాలని బోధించడం జరుగుతుంది. మనం ఈ కాలంలో అనేకమైన తప్పులు, అనేకమైన పొరపాట్లు చేస్తున్నాం. ఇచ్చేటప్పుడు సంతోషం, ఎంతో మంచివాడు, కానీ బాకీ కానీ అడిగితే మాత్రం అతని మీద కోప్పడడం, లేకపోతే తర్వాత ఇస్తానని బాగా ర్యాష్గా సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇది చాలా పొరపాటు అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకో వ్యక్తికి సహాయం చేయాలన్న ఆలోచన కూడా దూరం అయిపోతుంది. ఒకరికి అప్పిచ్చాము, అతనితో ఎన్ని మాటలు పడ్డాము, అతను ఎన్నిసార్లు మనకి మాట తప్పాడు, ఇవన్నీ కూడా ఎవరైతే రుణం ఇవ్వాలని అనుకుంటున్నారో ఆ దాతకు విసుగు అనేది కలిగించేస్తున్నాం. అలా కలిగించేయడం వల్ల ఇంకొకరికి ఎవరికైనా నిజంగా అవసరం ఉన్న వ్యక్తి వచ్చి అడిగినా కూడా బాబు ఇతను కూడా అలాగే చేస్తాడేమో అన్న భయంతో మనము ఎవరికి సహాయం చేయట్లేదు. ఒకరు చేసిన పని వల్ల ఇలా ఒకరికొకరు సహాయం చేసుకోకుండా ఒకరికొకరు వచ్చి చెడుగా ఆలోచించి ఒకరి మీద ఒకరికి సందేహాలు కూడా వచ్చి ఈరోజు ఎన్నో అవసరం ఉన్న ప్రమాదాలకు గురి అవుతున్న వారి యొక్క హక్కు మనం ఇవ్వగలిగే స్తోమత ఉన్నా కూడా ఇతను తిరిగి ఇస్తాడో లేదో, ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి మాటలు, ఇవన్నిటిని నేను భరించాలా, ఎందుకు వచ్చింది, ఇవ్వకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉండొచ్చు అని మనిషి ఆలోచించుకొని తను చేయవలసిన సహాయం కూడా చేయలేని పరిస్థితి. దీనికి కారణం ఏమిటంటే ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో
ఆ బాకీదారుడు తన దగ్గర స్తోమత ఉండి కూడా అప్పులు తీర్చకుండా అతన్ని విసిగించడం, అతనికి ఇబ్బంది కలిగించడం, ఇవన్నీ చేయడం వల్ల జరుగుతున్నాయి. అందువల్ల మేలైన ఉత్తమమైన సమాజం ఎవరు? మనమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మీరే ఇకపై నుండి ఉత్తమమైన సమాజం, మీరు చెడును మంచి ద్వారా పారదోలుస్తారు. మనం ఏం చేస్తున్నాము? మంచిని వదిలేసి చెడులోకి వెళుతున్నాం. ఇస్లాం అని అంటే ఏదో నమాజ్ చదువుకోవడం, ఉపవాసాలు ఉండడం, హజ్ ఉమ్రాలు చేయడం, ఖురాన్ చదువుకోవడం ఇవి కాదు. మొత్తం ఇస్లాం మనొక జీవిత శైలి, ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి, ఏ విధంగా ఉండకూడదు అని పూర్తి విధానం ఇస్లాంలో ఉంది. మనం ఖురాన్ వదిలేసాం, ఫోన్లు పట్టుకున్నాం, హదీసులు చదవము, ఇంకా మన భేదభావాలు ఆ హదీసు ఈ హదీసు అని మనకు తెలిసినది చాలా స్వల్పమైన అజ్ఞానం అయినా కూడా మనం జడ్జిమెంట్ ఇచ్చేస్తాం, ఈ హదీసు అలా, ఈ హదీసు ఇలా అని. అలా కాకుండా ముందు మనం హదీసులను, ఖురాన్ను సరిగ్గా చదవడం కన్నా దాన్ని ఆచరించి మన జీవితంలో పెట్టడం చాలా చాలా ఉత్తమం. అదే మనకి లాభాన్ని చేకూరుస్తుంది. అందువల్ల మనం చేసే ప్రతి ఒక్క విషయము ఉత్తమమైన సమాజంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. చెడు సమాజంలో చెడు ఆలోచనలు మన పక్కన చెప్పడానికి చాలామంది ఉంటారు. ఇది ఎలా చేయొద్దు, అది ఎలా చేయొద్దు అని. మనకి అవన్నీ అవసరం లేని మాటలు. ఎందుకంటే మనకు వారు ఆదర్శం కాదు. మనకు ఆదర్శం ఖురాన్ మరియు హదీస్. దాంట్లో ఏదైతే మనకు వారించబడిందో దాని జోలికి వెళ్ళకూడదు. ఏదైతే మనకు ఆజ్ఞాపించిందో వీలైనంత వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయతో మనం ఆ పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అందువల్ల మీకు ఎవరైనా బాకీ ఇవ్వాలా, లేకపోతే మీరు బాకీ పడినప్పుడు దానికి ఒకవేళ మీ దగ్గర అప్పు తీర్చే స్తోమత లేనప్పుడు అతనికి సమయాన్ని అడిగి అతనితో గౌరవప్రదంగా మాట్లాడి అతన్ని సర్దుపరిచేలాగా చేయాలి తప్ప ఆగ్రహానికి గురయ్యి అతనికి వెగుటు అనేది రప్పించడం అనేది సరైన విషయం కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ రుణాలను కూడా తీర్చుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి తగ్గట్టు స్తోమతను, రిజ్క్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెంచుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందు దయతో దాక్షంతో మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకా అతి ఎక్కువ రిజ్క్ను ప్రసాదించి మనం కూడా ఎక్కువ మందికి సహాయం చేసేవారుగా చేయుగాక. ఆమీన్. వాఖిర్ దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్.